నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పదవి వ్యామోహం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ గేమ్స్ ప్లే చేస్తున్నారు స్టాలిన్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా దేనికోసం అని ఆలోచిస్తే అక్కడ అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆ ఒక్క కోరికతోనే ఆయన ఇదంతా కూడా మొత్తం సీట్లు ఒక్క నెంబర్ లోనే దాన్ని ఆపేశారు అనేది డిస్కషన్ జరుగుతుంది. సో ఇది గేమ్ చేంజర్, మొత్తం గేమ్ ప్లేయర్ మొత్తం స్టాలినే అని అయితే అంటూ ఉన్నారు. సో దేనికోసం? ఉదయనిధి కోసం. సో అది వాస్తవమేనా నిజంగాను? మరి ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా? ఆ ఒక్క సీటు డిమాండ్ అదేనా? సో ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ జనరల్ గా ఏ ముఖ్యమంత్రి కూడా తర్వాత అంటే ఎవరికో ఇవ్వాలని అనుకోడు, వెనక వారసుడు ఉంటే ఖచ్చితంగా దాన్ని అంటే దాచిపెడతారు అనేది అది వాస్తవమే అని ఇప్పుడు అనిపిస్తుంది. సో మీరేమంటారు, నిజంగానే స్టాలిన్ తన కుమారుడి కోసమే ఈ డ్రామా మొత్తం కూడా కీలకంగా ప్లే చేస్తున్నారని అనుకోవచ్చా? మనకి మామూలుగానే పాత సామెత ఉంది కదా, బ్లడ్ ఈజ్ థిక్కర్ అని. సో రక్తం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. సో స్టాలిన్ అయినా ఎవరైనా కూడా పైకి ఎన్ని థియరీలు చెప్పినా, స్టాలినే కాదు మహా కమ్యూనిస్ట్ నాయకులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించారు ఫైనల్ గా. సో అలాగా ఇప్పుడు స్టాలిన్ కూడా ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ గ్రూమ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాడు మొన్నటి వరకు. ఈసారి గెలుచుంటే ఆయన కూడా సీఎం చేస్తున్న ఆశ్చర్యం లేదు. సో ప్రతి చోట ఇదే డ్రామానే నడుస్తుంది. ఎందుకంటే రీజనల్ పార్టీలు ఉన్నప్పుడు కుటుంబ పాలన అనేది కంపల్సరీ. సో ప్రజల్లో కూడా అదే వచ్చేసింది. వేరే వాళ్ళని వాళ్ళు రానివ్వకుండా వాళ్ళు కూడా వేరే వాళ్ళకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ముఖ్యంగా తమిళనాడు పాలిటిక్స్ లో అది బలంగా ఉంది. ఎంజేఆర్, మళ్ళీ జయలలిత, కరుణానిధి, మళ్ళీ స్టాలిన్ ఇలాగా ఉన్నారు తప్ప వేరే ఫ్యామిలీస్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ అయినా అంతే, తెలుగులో కూడా అదే డ్రామా నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మామూలుగా అయితే విజయ్ నిజానికి వీళ్ళందరిలో ఇప్పుడు మనకు కనబడేది కొద్దిగా ఆదర్శాలు ఉన్న వ్యక్తి విజయ్ అనే కనిపిస్తున్నాడు. ఎందుకంటే విజయ్ గాని ఆదర్శాలు వదులుకొని బీజేపీ వైపు వెళ్ళుంటే ఇప్పటికెప్పుడు అయిపోయి ఉండాడు, కంఫర్టబుల్ గా వెళ్ళిపోయేవాడు. విజయ్ ఒక్కడే దానికి కలవకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఇప్పటికైతే. మరి చెప్పలేము, మన విజయ్ కూడా అటు వెళ్తాడేమో. వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, ఆల్మోస్ట్ వెళ్ళేవాడైతే ఇప్పటికి వెళ్ళేవాడు. సో నిన్న పెద్ద డ్రామా నడిచింది. నిన్న 6 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగాడు. విజయ్ గవర్నర్ ఇచ్చారు. అంటే 118 ఉంటేనే రా అని గవర్నర్ చెప్పాడు. సో 118 తీసుకొని విజయ్ వెళ్ళాడు. బయట అంతా నేషనల్ మీడియా అంతా కూడా రిపోర్ట్ చేసింది. విజయ్ డ్రాఫ్ట్ చేసిన ఒక లెటర్ కూడా మీడియాకి లీక్ అయింది. ఆ లెటర్లో కూడా ఎవరెవరు ఎన్నెన్ని సీట్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే బేసిక్ గా విజయ్కి 108 వచ్చాయి. అందులో ఒకటి రిజైన్ చేయాలి. సో చేస్తే 107 ఉంటాయి. దాంతో పాటు కాంగ్రెస్ 5 ఉన్నాయి, 112. ఇంకొక 6 కావాలి. అందులో సిపిఐ, సిపిఎం 2 ఇచ్చారు. అది కూడా బయట నుంచి మద్దతు. సో వాళ్ళైతే లేఖలు అయితే ఇచ్చారు గవర్నర్కి. కాబట్టి ఒక 4 వచ్చాయి కాబట్టి ఇంకా 2 కావాలి. ఈ రెండిట్లో వీసీకే విడుదలై చిరుతగల్ కక్షి పెరుమాళవన్ ఆయన నాయకుడు, వీసీకేకి 2 ఉన్నాయి. అట్లాగే ముస్లిం లీగ్ 1, వాళ్ళకి 2 ఉన్నాయి కానీ 1 రాశారు. తర్వాత ఏఎంఎంకే అమ్మా మక్కల్ మున్నేట్ర కలగం, ఆయన ఎవరు శశికళ అక్క కొడుక ఎవరు దినకరన్, టీటీవీ దినకర్, ఆయన ఇస్తానని చెప్పాడు. ఆయన లేఖ కూడా వచ్చింది. ఇప్పుడు అది ఫేక్ లేఖ అంటున్నారు. ఇందాక వార్త వచ్చింది ఏంటంటే అది ఫేక్ లెటర్ అని. ఫేక్ లెటర్ గవర్నర్కి ఎలా ఇస్తారో తెలియదు. అంటే విచిత్రం చూడండి ఎలాగుందో. సో అది ఫేక్ అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెనక్కి వెళ్ళారు. నిన్నంతా కూడా స్టాలిన్ ఇంట్లోనే డ్రామా నడిచింది. మరోవైపు కాంగ్రెస్ కూడా భయం అయ్యి కాంగ్రెస్ ఉన్న 5 ఎమ్మెల్యేలని డిఎంకే లాగేస్తుందా లేకపోతే ఏఐడిఎంకే లాగేస్తుందా వాళ్ళు భయపడి వాళ్ళు బెంగళూరు తరలించారు. హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలించేశారు 5 మందిని కూడా. మరోపక్క విజయ్ ఆల్రెడీ తన ఎమ్మెల్యేలని రిసార్ట్లో పెట్టుకున్నాడు ఎప్పటి నుంచో. ఏఐడిఎంకే కూడా 40 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి పాండిచ్చేరిలో పెట్టుకుంది. డిఎంకే కూడా అలాగే భద్రంగా పెట్టుకుంది. అంటే ఇప్పుడు చూడండి అక్కడ తమిళ రాజకీయాలు ఎలాగా ఉన్నాయంటే ఎవడు ఎటు లాగేసుకుంటాడు అనే. ఎందుకంటే ఇక్కడ ఎవరికి మెజార్టీ లేదు కాబట్టి ఒక సీటుతో ఆగిపోవడం అనేది విచిత్రం అసలు. సో అలాగే ఒక సీటుతో ఇప్పుడు విజయ్ మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఇప్పుడు విజయ్కి ఉన్నదేమంటే 2 పార్టీలు ఇచ్చారు, 2 అంటే 3 పార్టీలు. ఒకటేమో కాంగ్రెస్, 2 సిపిఐ, సిపిఎం.
3 పార్టీల మద్దతు మాత్రమే విజయ్కి ఉంది, ఇంకెవరిది లేదు. సో ఒక్క సీటు తగ్గింది విజయ్కి. సో ఈ ఒక్క సీటు కానీ దొరికితే విజయ్ ఇప్పుడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. గవర్నర్ ఏమో అఫీషియల్గా ఏమీ చెప్పలేదు ఇప్పటి వరకు. చెప్పలేదంటే అర్థం గ్రీన్ సిగ్నల్ లేదన్నట్టే ప్రమాణ స్వీకారం. మామూలుగా అయితే ఈరోజు 11 గంటలకి ప్రమాణ స్వీకారం అని, దీనికి రాహుల్ గాంధీ, ఖర్గే కూడా అటెండ్ అవుతున్నారు. ఇవన్నీ వచ్చేసాయి బయట. దానికి సంబంధించి ఏర్పాట్లు చూసుకున్నారు. విజయ్కి కూడా గ్రీన్ సిగ్నల్ గవర్నర్ అనఫిషియల్గా ఇచ్చాడని, దానికి సంబంధించి కాన్వాయ్ కూడా వచ్చేసింది. అవన్నీ బయలుదేరినప్పుడు కాన్వాయ్తో బయలుదేరాడు లోక్ భవన్, అంటే గవర్నర్ బంగ్లా లోక్ భవన్ నుంచి. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడేమో మళ్ళీ డ్రామా ఏమైంది, పెరుమాళవన్ అటు వెళ్ళిపోయాడు, అటు స్టాలిన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. స్టాలిన్ దగ్గర అంతా నిన్నంతా జరుగుతుంది. స్టాలిన్ పైకేమో ఏఐడిఎంతో మేము కలవమా, విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని చెప్తున్నాడు. మరో పక్కేమో స్టాలినే ఇప్పుడు మొత్తం డ్రామా నడుపుతున్నాడు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నట్టు, బీజేపీతో అంటే ఏఐడిఎంతో కలిస్తే బీజేపీతో కలిసినట్టు. ఏఐడిఎంకే బీజేపీని వదిలి బయటికి రాదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. సో రేపొద్దున వాళ్ళు వస్తే వాళ్ళని ఎలా వేధించాలో బీజేపీకి తెలుసు. అందుకని బీజేపీ వెనకుండే ఇవన్నీ నడిపిస్తుంది. బీజేపీకి ఏంటంటే ఏఐడిఎంకేకి రాజ్యసభలో 5 మంది ఉన్నారు. ఇప్పుడు కానీ ఏఐడిఎంకే కానీ చల్లాచెదరైపోతే ఆ 5 మంది కూడా బయటకు వచ్చేసి విజయ్తో చేరొచ్చు, లేదు ఇక్కడ ఏఐడిఎంకేలో సగం మంది విజయ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇదంతా జరిగితే బీజేపీకి తమిళనాడుని కంప్లీట్గా మర్చిపోవాలి. అందుకని బీజేపీ గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది. అదేంటంటే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్తో వాళ్ళు మంతనాలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే స్టాలిన్ కొంత ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, కానీ ఉదయనిధికి ఉండవు. ఎందుకంటే ఉదయనిధి అనేవాడికి సీఎం పోస్ట్ కనబడుతుంది కళ్ళ ముందు. సో ఒక 2.5 ఏళ్ళు సీఎంగా ఉండొచ్చు, కనీసం ఒక 2.5 ఏళ్ళు పళనిస్వామికి ఇచ్చినా కూడా అనేది అతనికి ఉంది. రెండోది చిన్న చిన్న తోక పార్టీలు ఉన్నాయి కదా, వీసీకే, వీళ్ళకందరికి ఏంది ఆల్రెడీ స్టాలిన్తో నడుచున్నారు. స్టాలిన్తో వాళ్ళకి అనేక కార్యక్రమాలు బెనిఫిట్స్ చేసుకున్నారు వాళ్ళు ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు వాళ్ళు స్టాలిన్ వదిలి బయటికి రాలేని పరిస్థితి ఉంది. అంటే స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రావాలి. సో అది కాంగ్రెస్కి అవసరం లేదు, సిపిఐ సిపిఎంకి లేదు, కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. అయినా కూడా సిపిఐ సిపిఎం కూడా ఏం చెప్తుంది, మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, ఇప్పటికీ కూడా డిఎంకేలోనే ఉంటాం. అంటే ప్రతిపక్షంలో ఉంటాం, అధికారులు నేను ఆడ ఉంటా ఈడ ఉంటా అని మన అల్లు అర్జున్ డైలాగ్ లాగా సిపిఐ సిపిఎంలు డ్రామాలు ఆడుతున్నారు. సో అది మద్దతు ఇచ్చినట్టే ఉంది, కానీ మళ్ళీ మేము అటుంటాం అంటున్నారు. ఇటేమో వీసీకే ఏమో డిమాండ్లు ఏం పెడుతుంది, నాకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే పెరుమాళవన్ ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా గెలవాలంటే మళ్ళీ తిరుచి సీటు త్యాగం చేయాలి ఎవరు, విజయ్. అంటే ఈయన సీట్ చేసి వాళ్ళు 2 కోసం, ఆ 2 కోసం ఈయన ఒక సీటు మళ్ళీ వాళ్ళకి ఈయన ఎదురివ్వాలి, ఎదురు కట్నం లాగా ఉంది ఇది. సో ఇలాగా వాళ్ళు బెదిరిస్తున్నారు. అంటే క్లియర్ గా ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు విజయ్ పాలిట విల్లనై కూర్చున్నాడు. లేకపోతే కంఫర్టబుల్ గా అయిపోయేది, ఈ రోజు 11 గంటలకి చేసేసేవాడు. ఇప్పుడేంది గవర్నర్ ఈ రోజు అటు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ కేరళ. ఆయన అసలు గవర్నర్ కేరళ, ఇక్కడికి కాదు. కాబట్టి అక్కడ ఈరోజు ప్రమాణ స్వీకారం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అటు వెళ్ళిపోతున్నాడు ఆయన. కాబట్టి ఇది ఇంకా లేట్ అవుతుంది. ఈ లోపల ఎన్ని డ్రామాలు జరుగుతాయి తెలీదు. విజయ్ విసుగు పుట్టి 107 రాజీనామాలు చేసేస్తాడా, లేకపోతే మళ్ళీ గవర్నర్ కూడా 10 వరకే ఉంది. ఎందుకంటే ఈ రోజే డెడ్ లైన్ మామూలుగా అయితే. కాబట్టి గవర్నర్ అనుకుంటే 4 రోజులు ఎక్స్ట్రా చేయొచ్చు. ఈ రోజుకి వరకే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సో గవర్నర్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారు ఈ రోజు 10th పాత గవర్నమెంట్. సో నిర్ణయం తీసుకోవాలి. ఆయన అనుకుంటే పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదంటే ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయా అనేది కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒకవేళ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఎక్కువ రోజులు నిలబడేట్టుగా ఏమీ కనిపించట్లేదు. ఏఐడిఎంకే డిఎంకే అయినా కొట్టుకుంటారు. ఇటు వచ్చినా వీళ్ళు ఇప్పుడు పెరుమాళవన్ సీఎం అడుగుతున్నాడని కూడా టాక్ వస్తుంది. ఎందుకంటే అతనికి లేక వచ్చింది, అతని జీవితంలో మినిస్టర్ అయ్యే అవకాశం కూడా లేదు. అట్లాంటిది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని అడిగే పరిస్థితిలో అతను ఉన్నాడు. కాంగ్రెస్ 5 మందిని పెట్టుకొని వాళ్ళు 2 మినిస్టర్లు అడుగుతున్నారు. సో ఒక సిపిఐ సిపిఎంఏ బయట ఉంటాం అంటున్నారు. బయట ఉంటామంటే అదొక భయం. వాడికి నచ్చకపోతే ఏం జరుగుతుందో తెలుసు. ఆల్రెడీ ఎస్సీ బిల్లు ఒకటి సపరేట్ గా నువ్వు బిల్లు పెట్టాలని కూడా వీసీకే బెదిరిస్తున్నారంట స్టాలిన్ ని.
అట్లాగే సిపిఎం కూడా రేపు బెదిరించడం మొదలు పెడతారు. ఒక్కరిద్దరి మీద డిపెండ్ అయితే ఆ ఒక్కరిద్దరే బ్లాక్మెయిల్ చేయడం మొదలు అవును, పెడతారు. ఒక్కరు మేము అటు జాన్లు పోతా చేస్తే. ఉంటారు, మేము ఇటు వస్తా ఉంటారు. ఇది కాబట్టి చాలా మంది చెప్పేది ఏమంటే ఆయన శ్రీధర్ వెంబు చెప్పినట్టుగా మళ్ళీ ఎలక్షన్లకు పోవడమే అదే బెటర్. మెజార్టీ సరిగ్గా ఇవ్వండి బాబు, 120 వస్తే ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి, ఎందుకు ఈ గోల, ఓడుకోవడానికి మెజార్టీ ఇవ్వండి అని ప్రజల దగ్గరికి వెళ్ళడమే బెటర్. స్టేట్ పరువు పోతుంది ఫస్ట్ చాలా అది గందరగోళం అయిపోయింది. థ్యాంక్ యూ సార్.